బాలసాయిబాబా ట్రస్టుకు సంబంధించిన దాదాపు 42 ఎకరాల భూమి నవీన్ మిట్టల్ అనే ఒక దొంగ ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నాడు. గతంలో CCLA కమిషనర్గా ఉన్నాడు. CCLAకి ఆనాడు CCLA కమిషనర్గా ఉన్నాడు ఆయన. అండ్ అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నాడు. ఈ నవీన్ మిట్టల్ అనే వ్యక్తి బాలసాయిబాబా ట్రస్టుకు సంబంధించిన దాదాపు 42 ఎకరాల భూమి సర్వే నెంబర్ 105, సర్వే నెంబర్ 106, 107 అండ్ 108లో ఉన్న ఈ 42 ఎకరాల 3 గుంటల భూమి భూపతి ఎస్టేట్స్ అండ్ ఫినిక్స్ అనే కంపెనీ పేర్ల మీద బదలాయించేసిండు. ట్రస్ట్ భూములు, ఎండోమెంట్ భూములు అమ్మడానికి, కొనడానికి, అసైన్డ్ భూములు కూడా అమ్మడానికి, కొనడానికి వీలు లేదు. ఈ బాలసాయిబాబాకు భూములు రావడమే వివాదాస్పదం యాక్చువల్గా. సరే, వాళ్ళు ఏం చేసిరు, ఎప్పటి నుంచో పొజిషన్లో ఉన్నారని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ భూములని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, అప్పుడున్న ప్రభుత్వము బాలసాయిబాబా ట్రస్టు దాదాపుగా భక్తుల విరాళాల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు కట్టి ఆ భూములని సొంతం చేసుకున్నారు. ఆ భూములు నిబంధన ఏంటి, ఆ భూములు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు, ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఉండాలి.